ప్రజా పరిపాలన విజయోత్సవాల్లో భాగంగా మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, మున్సిపల్ కమిషనర్ వెంకన్న, అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలకు కూడా అదేవిధంగా పాత్రికేయులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దయచేసి టీచర్లందరూ కూడా విద్యార్థులను క్షేమంగా ఈ కార్యక్రమానికి వచ్చిన గౌరవ ఎమ్మెల్యే గారికి, చైర్మన్ గారికి, గవర్నమెంట్ మరి ఈ కార్యక్రమంలో రన్వే కానీ విధంగా మరి ఈ ఒక్క సంవత్సరం ఉన్న డెవలప్మెంట్ను కలుసుకోవాలని చెప్పి కార్యక్రమం నిర్వహించినందుకు మరి ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమంలో విజయవంతం చేసి మేమందరం పాల్గొంటున్నాం. మరి అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన చిన్నారులందరూ, స్కూల్ వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ ప్రజాపాలన విజయోత్సవం మరి సంవత్సరం అయింది కాబట్టి చేసుకుంటున్నారు కనుక మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఈ షాద్నగర్ సుశాంతం తెలియజేస్తూ చైర్మన్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ ప్రజాపాలన ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చిన దానికి సంబంధించిన వివరాలు పూర్తిగా అందిస్తాము. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఒక సంవత్సరం పూర్తి కాబోతున్న సందర్భంలో ప్రజలకు అన్ని విషయాలు తెలియాలనే సందర్భంతోనే ఒక విజయోత్సవాల కార్యక్రమం మొట్టమొదటగా వరంగల్లో చేపట్టడం జరిగింది. రెండవది వేములవాడలో, మూడవది మహబూబ్ నగర్ లో. ఇవాళ ప్రతి ఒక్క రోజు అంటే 1 తారీఖు నుంచి 9 తారీఖు వరకు అన్ని వ్యవస్థల గురించి, అందరి గురించి ఒక ప్రజల సమక్షంలో ఈ ఉత్సవాలు జరపడం జరుగుతా ఉంది. మొన్న మన మహబూబ్నగర్లో కూడా చూసిరు, రైతు పండుగ జరిగింది. కనివిని అందులో ఆ రోజు మహబూబ్ నగర్ లో భూమి పులకించింది, ఆకాశం ఆనందపడ్డది. అంటే రైతులు అంత ఆనందంగా ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఒక ప్రజాపాలన కొనసాగుతా ఉంది, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన కొనసాగుతా ఉంది. కాబట్టి గత ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వాలకు ఏ విధంగా ఉంది అని చెప్పి ప్రజలు కూడా గ్రహిస్తా ఉన్నారు. కాబట్టి ఏ విషయమైనా ప్రజల సమక్షంలో జరగాలనే ఒక సదుద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతా ఉంది. ఇవాళ 3వ రోజు మరి మన మున్సిపాలిటీ పరిధిలో 2K రన్ ఏర్పాటు చేసి అదేవిధంగా శంకుస్థాపనలు, కొన్ని పెండింగ్ పనులున్న ఆ శంకుస్థాపన చేయడం జరుగుతా ఉంది. ఇక్కడ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో, ప్రజలకు ఏదైతే మాట ఇచ్చిందో, సబండ వర్గాలకు ఏదైతే మాట ఇచ్చిందో, విడతల వారిగా ఆ యొక్క కార్యక్రమాలు విజయం సాధించుకుంటూ పోతా ఉన్నారు. కాబట్టి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఏ కార్యక్రమాలు చేపట్టడం అనేది ప్రజల ముందు ఉంచాలనే ఒక సందర్భంతోనే ఈ విజయోత్సవాలు జరుపుతా ఉన్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం తీసుకుంటే గత ఎన్నికలలో
పేద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉచితంగా కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఇవాళ ఉచితంగా ప్రయాణం చేపట్టడం జరుగుతూ ఉంది కాబట్టి ఇటు ఆర్టీసీ నిర్వీర్యం అయిపోయింది గత ప్రభుత్వంలో. ఈ రోజు ఆర్టీసీ లాభాలే నడుస్తా ఉంది. ఉద్యోగస్తులు బాగా ఉన్నారు, మహిళలు కూడా వాళ్ళు ఉచితంగా ప్రయాణం చేస్తా ఉన్నారు. రెండవది ఇలా గృహజ్యోతి అంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండే సింగిల్ బాబులకు సబ్సిడీ ఉండే, ఈ మధ్యలో లేకపోతే ఇబ్బందులు పడ్డారు పేదోళ్ళు కాబట్టి నిరుపేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు గృహజ్యోతి ద్వారా సబ్సిడీ ఇలా ఎలక్ట్రిసిటీ ఇవ్వడం జరుగుతుంది. బిల్లు లేకుండా జీరో బిల్లు వస్తా ఉంది. మూడవది ఆ రోజు మహిళలకు చెప్పిన ఇలా సబ్సిడీ సిలిండర్లు ఇస్తే అది సెంట్రల్ గవర్నమెంట్ 1200 రూపాయలకు తీసుకపోతే ఇలా పేదింటి మహిళలంతా ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఒక ప్రజాపాలన ప్రభుత్వం వస్తా ఉంది, మీకు తప్పకుండా 500 సబ్సిడీ ఇస్తామని చెప్పి అది కూడా నిరంతరం చేస్తా ఉన్నారు కాబట్టి. నాలుగవది ఇలా ఆరోగ్యశ్రీ, మీ అందరూ తెలుసు ఇలా ఆరోగ్యశ్రీ వైద్యం చాలా అందక ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, తర్వాత ఎమ్మెల్యే గారికి, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, తర్వాత స్టూడెంట్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. ముఖ్యంగా ఏంటంటే 1 ఇయర్ కంప్లీట్ చేసుకుని కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకంటే అన్ని ప్రోగ్రామ్స్ని సక్సెస్ చేసుకుంటూ ప్రజల్లో ముందుకెళ్ళి నిజంగా అందరికీ ఇది చాలా సంతోషకరంగా ఉంది. మా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మేము ఈ ప్రజాపాలన చాలా సంతోషంగా అన్ని ఇన్వెస్టిగేషన్స్ తర్వాత అన్ని డ్రగ్స్ అన్నీ పెట్టి మేము కూడా ఈ సంతోషాన్ని మేము జరుపుకుంటున్నాము. అలాగే ఈ మున్సిపల్ ఆఫీస్ నుంచి ఈరోజు ప్రోగ్రామ్ చేశారు కాబట్టి ఆ సిబ్బందికి కూడా మేమందరము మెడికల్ క్యాంప్ చేసి వాళ్ళకి తగు జాగ్రత్తలు తర్వాత ఆల్ ఇన్వెస్టిగేషన్స్ అన్ని టెస్టులన్నీ ఫ్రీగా చేయడం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సిన మందులు ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసి వాళ్ళకి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో మేము చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ చేసినందుకు అందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంతటా చూస్తా ఉన్నారు. మళ్ళా రాజశేఖర రెడ్డి ఏ విధంగా ఆరోగ్యశ్రీ పథకం తెచ్చిండో ఇది కూడా ఇప్పుడు కూడా ఆ రకంగా జరుగుతా ఉంది కాబట్టి ఇవాళ మీ అందరు చూస్తే పిల్లలకు కూడా కొద్దిగా ఇబ్బందులు జరిగినాయి గత ప్రభుత్వంలో. ఆ రోజు కొద్దిగా విద్య మీద నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఇవాళ విద్య మీద ప్రధాన ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మెచ్ ఛార్జీలు పెంచడం, కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం, ఇవాళ ఆధునీకరణ చేయడం, ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో పాఠశాలల అక్కడక్కడ ఫండ్స్ ఏర్పాటు చేసి పిల్లలకు టీచర్లకు ఇబ్బంది లేకుండా కూడా చూడడం మీరంతా చూస్తా ఉన్నారు. ఇలా మన మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ పాలకవర్గం చేపట్టిన కార్యక్రమాలు కూడా అక్కడక్కడ చాలా చక్కగానే ఉన్నాయి. ఇంకా బ్యాలెన్స్ ఏమైనా ఉంటే కూడా మేము అవన్నీ కూడా పూర్తి చేయడానికి కంకణబద్ధులమై ఉన్నాం. ఇవాళ అమృత్ 2 ఇవాళనే శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. PFIDC ఇంకేమన్నా పెండింగ్ పనులు ఉన్నా, సీసీ రోడ్లు ఉన్నా, డ్రైనేజ్ ఉన్నా ఇవన్నీ కూడా చేపట్టబోతాం. త్వరలోనే ఏం పెండింగ్ ఉన్నా NS7 పెండింగ్ ఉండే ఇవాళ చాలా ఇబ్బంది ఉండే దాన్ని పూర్తిగా అందరికీ సద్వినియోగం చేసే విధంగా అది కూడా పూర్తి చేయడం జరుగుతూ ఉంది. కొత్తూరులో కూడా పూర్తి చేయడం అవుతుంది. అంటే ఏదున్నా ప్రభుత్వాలు వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి. మనకు ఒక అవకాశం ఉంది. ఇలా ప్రజలు ఇచ్చిన అవకాశం ఈ ప్రజాపాలన కొనసాగుతూ ఉంది కాబట్టి ప్రజల దృష్టికి తీసుకుపోయి అభివృద్ధి చేయాలి, ప్రజల దృష్టికి తీసుకుపోయి సంక్షేమం చేయాలని ఒక సదుద్దేశంతోనే ఈ యొక్క విజయోత్సవాలు జరుపుతా ఉన్నారు. కాబట్టి ఈ విజయోత్సవాలకు ఇచ్చేసినటువంటి గౌరవ పెద్దలందరికీ, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు. ఈ యొక్క ప్రజాపాలన విజయోత్సవం సందర్భంగా ధన్యవాదాలు. చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఈ రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి 11 నెలలు ఇలా నిరంతరం పోరాటం చేసి ఈ యొక్క రాష్ట్రంలో ఎన్నో సంక్షేమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సాధించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి పాలమూరు ముద్దుబిడ్డ ఇవాళ విజయోత్సవాల సందర్భంగా షాద్నా నియోజకవర్గంలో కూడా మీరందరూ చూస్తూ ఉన్నారు. ఒక దిక్కు బస్సు ప్రయాణం ఉచితంగా, ఒక దిక్కు సిలిండర్ ఉచితంగా, ఒక దిక్కు గృహజ్యోతి 200 యూనిట్ల వరకు, 4వది ఆరోగ్యశ్రీ పథకం ఇవాళ చూస్తూ ఉన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్లు, కళ్యాణ లక్ష్మి, ఇవన్నీ కూడా రైతు రుణమాఫీ, చరిత్రలో కనివినెరుగని రీతిలో రైతులకు అండగా నిలబడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇవాళ ఆ ఉత్సవాలు బోనస్ కూడా రైతులకు బోనస్ కూడా సన్నాలు వండిస్తే బోనస్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఒక్కొక్క రైతు
రుణమాఫ్ చేసుకుంటూ పండిన పంటకు బోనస్ తీసుకుంటూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఇవాళ అన్ని వర్గాల వారు సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఈ విజయోత్సవాలు జరుపుతూ ఉన్నాం. షాద్నా నియోజకవర్గం కూడా అందరు చూస్తూ ఉన్నారు. కళ్ళ కట్టినట్టుగా మేము కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. వారు ఏవైతే అసంపూర్తిగా పెండింగ్ పెట్టిన పనులను కూడా పూర్తి చేస్తూ ఉన్నాం. మీరు అందరు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రజలు నచ్చే విధంగా, ప్రజలు మెచ్చే విధంగా, ప్రజా సమక్షంలోనే ఈ సంబరాలు జరగాలనే ఉద్దేశంతో కూడా ఇలా ఉదయం మున్సిపాలిటీ పరిధిలో కూడా స్టేడియం నుండి 2K కూడా ఇవాళ 2K రన్ నిర్వహించడం జరిగింది. విద్యార్థుల ఆధ్వర్యంలో కూడా మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. ఇప్పుడు కూడా ఇవాళ ఇంకొక కార్యక్రమం అమృత్ 2 మిషన్ భగీరథ అసంతృప్తిగా ఉన్నది. కాబట్టి అందరికి ఎవరు కూడా ఇలా సరి అయిన నీటి వసతి కల్పించలేకపోయింది ప్రభుత్వం. కాబట్టి ఇలా ఎక్కడెక్కడ అసంతృప్తిగా ఉన్నాయో పెండింగ్ బ్యాలెన్స్ వర్క్స్ అన్ని కూడా అమృత్ 2 ద్వారా అందరికి అందించబోతున్నాం. కాబట్టి ఆ శంకుస్థాపనకు మేము అందరం కూడా పోవాల్సి ఉంది. కాబట్టి అక్కడికి వెళ్తున్నాం. చాలా సంతోషం. పత్రికా సోదరులు కూడా షాద్నా నియోజకవర్గం వరకు గతంలో కాకుండా మీరు కూడా పత్రికా సోదరులు కూడా నాకు ఎమ్మెల్యేగా నాకు మా కార్యకర్తలకు కూడా మీరు అందరూ సహకరించాలి. వాస్తవం అవాస్తవం ఉంటే అవాస్తవం అని చెప్పండి. వాస్తవాల మీద నడిచే చరిత్ర మాది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీరు కూడా సహకరించాల్సిందిగా మీరు కూడా ధన్యవాదాలు.